అరే మోకాలు నొప్పి లేచిన నేను ఒక దవాఖానకు పోతే వాడు ఉట్టిగానే 6-7 చేస్తాడు బిల్లు. 2-3 మందులు రాసి పిరకో సూది ఇచ్చి 6-7 మందులు వేస్తాడు తెలుసా. ఒక మధ్యతరగతోడు ఒక హాస్పిటల్కు పోతే నాణ్యమైన వైద్యం కావాలని ఒక హాస్పిటల్ పోతే కార్పొరేట్ హాస్పిటల్ బిల్లులు చెల్లించలేక రోగాన్ని ఒంట్లోనే దాచిపెట్టుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా. ఒక మధ్యతరగతి వాడు ఒక కార్పొరేట్ హాస్పిటల్కి పోతే అక్కడ మందులకు బిల్లులు చెల్లించలేక రోగాన్ని ఒంట్లోనే దాచిపెట్టుకున్న మధ్యతరగతి వాళ్ళు ఈ దేశంలో ఎంతోమంది ఉన్నారు. నీ యొక్క ఫ్రీ బస్సు వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఫ్రీ విద్యానంది, ఫ్రీగా నువ్వు వైద్యానంది. కార్పొరేట్ సంస్థలను బంద్ చేపి ఇప్పుడు రుణమాఫీ ఎట్లయితే చేస్తావో రైతులు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకుంటే ఒకడు వైద్యం కోసం అని ఒక కార్పొరేట్ హాస్పిటల్కి పోతే ఆ కార్పొరేట్ హాస్పిటల్ బిల్లు నువ్వు కట్టు. ఒక సామాన్యుడికి కార్పొరేట్ హాస్పిటల్ బిల్లు నువ్వు కట్టు. ఒక పేద విద్యార్థికి కార్పొరేటు కళాశాలలో కార్పొరేట్ పాఠశాలలో ఆ యొక్క చదువుకునే బిల్లును నువ్వు కట్టు. అప్పుడు నువ్వు మొగడు అని ఒప్పుకుంటాం. అప్పుడు నువ్వు అసలైన సిసలైన రాజకీయ నాయకుడు అని ఒప్పుకుంటాం. ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటిది? లక్ష్యం ఏంటిది? జనాలకు ఏదైతే అవసరం ఉంటుందో అది ఉచితంగా అందించాలి. అవసరం లేని అందించి వ్యత్యాసాలు చూపించి చిచ్చులు పెట్టడమా ప్రభుత్వం యొక్క పాలన? అది కాదు కదా. వీళ్ళ ముచ్చట గమ్మతుంటుంది. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా మారుస్తాం, మూసీని ప్రపంచ ప్రమాణాలతో రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామని మంత్రి ఉత్తమ్. అరే మెట్రో మూత పడుతుంది నాయన, మీరు ఏ చెప్పాలి మెట్రో మూత పడేటట్టు అని గ్లోబల్ సిటీ అట. సరే ఇక మూసీ ప్రపంచ ప్రమాణాలతో రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతాం. కేసీఆర్ చేయలేకపోయిండు. ఈ పని మాత్రం మీరు చేస్తే మీకు నిజంగా తెలంగాణ ప్రజలందరూ కూడా సలాం కొడతారు, శబాష్ అంటారు. మూసి ప్రక్షాళన చేయండి, నిజంగా దాన్ని శుద్ధి చేసి నిజంగా మీరు రివర్ ఫ్రంట్గా తీర్చిదిద్దితే మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ తోపు ఈ విషయంలో. మిగతా విషయాల కాడ మళ్ళీ తెలుసుకుందాం. ఇక మెట్రో కాడ ఉచిత బస్ కాడ మళ్ళీ దిగుదాం చర్చకు. కానీ జనాలకు ఇటువంటివి కావాలి. ఈ యొక్క తెలంగాణ ప్రజలకు తెలంగాణకు ఇటువంటివి పూర్తి చేయాలి. మీరు నిజంగా చేస్తే మాత్రం మీరు గ్రేట్. నగరం నలుమూలలా మెట్రోను విస్తరిస్తావు. మీరు పెట్టిన ఫ్రీ బస్సు వల్ల మెట్రో మూతపడిపోతుందంటే మళ్ళీ నలుమూలలా మెట్రోను విస్తరిస్తా అంటాడు. వాడు ఉన్నదే మూసుకుంటా అంటుండు, ఇంకా నువ్వు ఏడ విస్తరిస్తావు? ఉన్నదే మూసుకుంటా అంటుండు. దయచేసి ఇట్లా చేయొద్దు, నవ్వొస్తుంది. సిటీలో వ్యాపార అనుకూల వాతావరణం కల్పిస్తాం, జీడిపిని రెట్టింపు చేసేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడి. ఉచితాల వల్ల జీడిపి పెరగదా? వీళ్ళు చెప్పేదోటి చేసేదోటి పోరి. ఇక మరి మూసి ఏం చేస్తారో చూడాలి. ఐటీలో హైదరాబాద్ను టాప్లో ఉంచుతాం, మంత్రి శ్రీధర్ బాబు. కంపెనీలన్నీ గుజరాత్కు పట్టుకుపోతున్నారు అయ్యా మంత్రి గారు. కంపెనీలని గద్ద కోడిపిల్లను అనుకోపోయినట్టు మోడీ గారు అనుకోపోతా ఉన్నారు. ఇక్కడికి రావాల్సిన కంపెనీలు అక్కడ పోతా ఉన్నాయి. ఇందులో సిఐఐ ఐజీబీసీ గ్రీన్ బిల్డింగ్ ప్రాపర్టీ షో ప్రారంభం కానుందట. ఇక ఏం చేస్తారో వీళ్ళు, ఓటు చేస్తారు. అబ్బో, ఆస్తి పంపకాల కోసం తల్లి శవం మధ్య కొడుకు కూతుళ్ళ పంచాది. 2 రోజుల ఫ్రిడ్జ్లోనే మృతదేహం. ఆస్తి పంపకాలు పూర్తయ్యాక అంత్యక్రియలకు డబ్బులు లేవన్న కొడుకు. ఖర్చులకు మొత్తం 2 లక్షలు ఇచ్చిన తర్వాతే తల్లికి తలకొరివి. సూర్యాపేట జిల్లా కందులవారిగూడెంలో ఘటన. ప్రేక్షకులందరూ సపోర్ట్లు కొట్టాలి. పాపం ఆ తల్లి ఇటువంటి బిడ్డను ఇటువంటి కొడుకును కన్నందుకు సపోర్ట్లు కొట్టాలి. సిగ్గు శరం ఉంటే కనిపించిన తల్లిదండ్రులను శవం ముంగట పెట్టుకొని ఆస్తి పంపకాల గురించి గొడవలు పెట్టుకుంటారు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఏం కట్టుకుపోతావా? రేపు నువ్వు నీ బిడ్డనో నీ భార్యనో చచ్చిపోతే కూడా నీ పిల్లలు కూడా గట్ల ఆస్తుల కోసమే గొడవ పట్టి నీ శవాన్ని అడబెడతారు. ఈ వ్యవస్థలో నిజంగా కొందరు దుర్మార్గులు ఉన్నారే. తల్లి ఎన్ని గోసలు పడి ఎన్ని కష్టాలు పడి కానీ ఉంటుంది, ఇంకా కూడా గట్ల బక్వాస్ పనులు చేస్తూ ఉన్నారు. కేజ్రీవాల్ పిఏ నా కడుపుల తన్నిండు, ముఖం ఛాతిపై కొట్టిండు, ప్రైవేటు పార్ట్స్ పైన దాడి చేసిండు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఆప్ ఎంపీ స్వాతి మలివాల్. ఈయననే ఏమయ్యా మరి దానికి ఆన్సర్ ఇవ్వయా కేజ్రీవాల్ గారు? ఫ్రీ బస్ అంటివి, ఫ్రీ అదంటివి, ఇదంటివి. నిన్న పాపం ఇక చాలా ఈ వార్త చాలా వైరల్ అయింది. ఈ ఆప్ ఎంపీ స్వాతి మల్నాల్ గారు ఏమని వ్యాఖ్య చేశారంటే, ఏదో ఒక సమస్య గురించి వెళ్ళి వాళ్ళ ఆఫీసులోకి పోతే కేజ్రీవాల్ పీ ఆమెను కొట్టిండు అని చెప్పేసి మొదటి దాకా పేరు కూడా చెప్పలేదు, కానీ ఇప్పుడు కేజ్రీవాల్ పిఏ అని చెప్తా ఉన్నారు. ఇక ప్రైవేటు పార్ట్స్ పైన దాడి కూడా చేసిండట.
ఆమె ఎఫ్ఐఆర్లో పేర్కొన్నదట. ఇప్పుడు యాక్షన్ తీసుకోరు. ఇప్పుడు ఎవడు కూడా స్పందించడు. ఒక మహిళ పట్ల గట్ల వ్యవహరిస్తే దీన్ని ఏమంటారు మరి? ఈ సమాజంలో చాలామంది కోరుకునేది ఏంటంటే ఈ యొక్క వివక్షత ఉండకూడదు. అది మహిళలకైనా వివక్షత ఉండకూడదు, పురుషులకైనా వివక్షత ఉండకూడదు. కులం పైన, మతం పట్ల, దేనిపైన కూడా వివక్షత అనేది భారతదేశంలో ఉన్న దరిద్రం. ఓడి ఎక్కువ, ఓడి తక్కువ, వీళ్ళు ఇట్లా, వాళ్ళు అట్లనే ఉండాలని డిసైడ్ చేయడం వల్ల ఈ భారతదేశం ఇంకా వెనుకబడిపోయింది. అది అందరూ కూడా గమనించాలి. ఇప్పుడు ఇటువంటి సమస్యలు పేర్కొంటారు. ఇటువంటి పరిస్థితులు ఇంకా ఈ దేశంలో వస్తూ ఉంటాయి. ఇక పెద్ద పెద్ద కంపెనీల గురించి వెళ్ళి, మొత్తం రోడ్డు రవాణాల గురించి వెళ్ళి, మెట్రోల గురించి వెళ్ళి, వాటి గురించి వెళ్ళి ముచ్చట చెప్తూ ఉంటారు. ఇంకా ఈ దేశంలో ఒక ఆడపిల్లకు సరైన భద్రత ఉండదు. రాష్ట్ర కేబినెట్ భేటీపై సందిగ్ధం. ఇంకా ఈసీ నుంచి వెళ్ళి రాని పర్మిషన్. షెడ్యూల్ ప్రకారం నేడు జరగాల్సిన మీటింగు. ఎజెండాలో రుణమాఫీ, మేడిగడ్డ విభజన చట్టం, మళ్ళా అకాడమిక్ ఇయర్ వంటి ఇంపార్టెంట్ ఇష్యూలు చర్చిస్తారట. ఈ యొక్క భేటీలో ఎజెండాలో రుణమాఫీ ఉంటుందట మొట్టమొదటగా. మళ్ళీ మేడిగడ్డ ఆ సవరణ ఉంటుందట. విభజన చట్టం కూడా, అకాడమిక్ ఇయర్ వంటి ఇంపార్టెంట్ ఇష్యూల పైన కూడా స్పందించనున్నారట. మరి ఏం డిసిషన్ తీసుకుంటారో, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఇక మనం వేచి చూడాలి. తెలుస్తుంది మనకు. ఆ విషయాలన్నీ రేపు తెలుస్తాయి. చేతులు కాలాక సిట్టు. ఏపీలో పరిస్థితులకు ఈసీ పక్షపాత వైఖరే ప్రధాన కారణం. వినీత్ బిజ్రీలాల్ నేతృత్వంలో 13 మందితో సిట్టు 2 రోజుల్లో నివేదికకు ఆదేశం ఇచ్చిందట. టీడీపీ దాష్టికానికి పరాకాష్ట. కుట్ర రాజకీయానికి మహిళా వాలంటీర్ బలి అట.